సంక్రాంతి సంబరాలు మెల్లగా స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. సంక్రాంతి అంటే పేకాట కోడిపందాలే కాకుండా సినిమాల హడావిడి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎన్నో సినిమాలు సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అనుకున్నట్లే ఈ సంక్రాంతి కూడా వరదలాగా సినిమాలు వచ్చి పడుతూ ఉన్నాయి. అండ్ ఈ మధ్యకాలంలో ఏ సినిమాలు వచ్చినా ప్రధానమైన మా పెద్ద సినిమాలు అనబడేటివి విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంది. విపరీతమైన నెగటివ్ టాక్ను రిలీజ్ కాకముందే రకరకాలుగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. దారుణంగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. మనం కనుక చూస్తే అఖండ 2 దగ్గర అది పతాక స్థాయికి చేరుకుంది. మొదట ఏ పిఆర్ టీమ్స్ దీన్ని మొదలెట్టారో, ఏ హీరోను బలి చేయాలని చెప్పి ఏ హీరో ఫ్యాన్స్ ఏ దరిద్రమైన సాంప్రదాయాన్ని నెత్తికెత్తుకున్నారో తెలియదు. కానీ మాస్టరు అవి ఒక్కో సినిమా రిలీజ్ అయ్యే కొద్దీ పతాక స్థాయికి పోతూ ఉన్నాయి. అఖండ 2 అప్పుడు కూడా అట్లనే పోయాయి. ఇంకిప్పుడు రాజాసాబు ఈ నెల 9 మన శంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నారని చిరంజీవి గారి సినిమా. అందులో వెంకటేష్ గారు కూడా గెస్ట్ రోల్ అట. అది 12వ తేదీ విడుదలవుతూ ఉన్నాయి. అబ్బా, రాజాసాబు శంకర వరప్రసాద్ ఈ 2 సినిమాల చుట్టూ ట్రోలింగ్. ప్రభాస్ను వ్యతిరేకించే ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్లో రెచ్చిపోతూ ఉన్నారు. వాస్తవానికి ట్రైలర్కి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత మధ్యలో ఆ దర్శకుడు మారుతి కొందరికి ఇచ్చిన ఇంటర్వ్యూలు మా సినిమా ఫ్లాప్ చేయాలని, ఆడకూడదని కొందరు కోరుకుంటున్నారు. రకరకాల ఏమో మాట్లాడారు. మొత్తం మీద ట్రోలర్స్ కావాల్సినంత కంటెంట్ కూడా ఇచ్చినట్లున్నారైనా అది చెలరేగిపోతూ ఉన్నారు. దానికి మించి మన శంకర వరప్రసాద్ అని చిరంజీవి గారి సినిమా, అబ్బో అసలు మామూలుగా ట్రోలింగ్ జరగట్లే. 150 కోట్లు ఖర్చు పెట్టినా కూడా పూర్ విఎఫ్ఎక్స్ అని, ఇదేం విఎఫ్ఎక్స్ అని, ఇదేం ట్రైలరు ఏదో అంటున్నారా, పాలేంటి పాలోళ్ళు ఉన్నారా, పాలు ఉన్నాయి కదా దాని పేరు, పాల అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంది అని, రకరకాలుగా ఏదో ఒక యాడ్ చూసినట్లే ఉంది అని. చిరంజీవి గారు 70 సంవత్సరాల వయసులో 30 ఏళ్ళ కుర్రోడు ఇలాగ మేనరిజం ట్రై చేస్తున్నారు. ఆ మేకప్ అసలు అతకట్లేదని ఒక రేంజ్లో ఆ సినిమాలో పాత్రలన్నీ స్క్రీన్ మీద ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నాయని ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే ఇంత నెగటివ్. అయితే ఇప్పుడు రాజాసాబ్ సినిమా అయినా మన శంకర వరప్రసాద్ అయినా ఈ సినిమాలు ఒకటి కంటెంట్ పరంగా విజయం సాధించడమని కాకుండా చివరికి నెగిటివ్ టాక్ను కూడా దాటుకొని మరీ విజయం సాధించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అవి హిట్ అవ్వాలి అని అంటే సరే, మిగిలిన సినిమాలు కూడా ఉన్నా ఆ సినిమాల గురించి ఏం పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ ఈ 2 సినిమాలు మరీ ముఖ్యంగా మన శంకర వరప్రసాద్ అయితే ఒక రేంజ్లో. ఇవన్నీ దాటుకొని ఏ సినిమా సంక్రాంతి విజేతగా నిలుస్తుందో తెలియదు. కానీ బట్ ఈ సినిమాలు రిలీజ్ అయినప్పుడు దాని చుట్టూ జరిగే ట్రోలింగ్ మాత్రం ఇంకా అసలు చిరంజీవి గారు ఏమంటారు, ఏదో కారు మీద కూర్చొని ఫెరారీ కారు మీద కూర్చొని అది కారు ఫెరారీ కాదని, ఫెరారీ అని చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారని రకరకాలుగా ఏముంది అంతగాని ప్రతిదీ పట్టించుకుంటారంటారా. ఇంకా చిరంజీవి గారు కారు మీద కూర్చొని అంటే ఆ గ్రోక్నడిగా ఆ పిక్కును రకరకాలుగా దాన్ని ఎడిట్ చేస్తూ ఉన్నారు. ఆ పిక్కులు అసలు ఏ హీరో అభిమానులు మొదలెట్టారో ఫస్ట్ ఈ సాంప్రదాయం తెలియదు. కానీ దారుణంగా ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా తిట్టుకుంటుంటారు. పోండి.